నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, పూర్వకాలం ఈ పాల సముద్రంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దానికి 3 శిఖరాలు. అది 10,000 యోజనముల పొడుగు వెడల్పు కలిగి ఉండేది. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనప శిఖరము, 3 శిఖరములతో ఉండేది. ఈ పాల సముద్రంలో ఉన్నటువంటి ఈ పర్వతానికి ఉన్న శిఖరాలు, అక్కడ ఉండేటటువంటి అరణ్యాలలోకెల్లా ఉన్న విచిత్రం ఏమిటంటే, సాధారణంగా ఎక్కడైనా అరణ్యానికి రాజు ఎవరు అంటే సింహం. కానీ ఇక్కడ ఏనుగు చాలా బలవత్తరమైనటువంటి ప్రాణి. ఆ అరణ్యంలో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. అవి చీకటి పడుతున్నప్పుడు, గుహలు పగటిపూట కూడా చీకటిగా ఉంటాయి, చీకట్లు గుహల్లోంచి బయటికి వచ్చాయా అన్నట్టుగా సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా బయటికి వస్తుండేవి. బయటికి వచ్చి కాసారముల ఒడ్డుకెళ్ళి నీటి జలాశయముల దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుండేవి. ఆ ఏనుగులు ఎంత బలమైనటువంటి ఏనుగులంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్ అన్నాడు.